రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం 14 జిల్లాల్లో 56 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు విద్యాశాఖ అధికారులు. రోజుకు 2 షిఫ్ట్లలో టీచర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులకు పరీక్షలు రాసే అభ్యర్థుల విషయంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే రోజు 2 సబ్జెక్టుల పోస్టులకు సంబంధించిన డిఎస్సి పరీక్షలు ఉంటే అలాంటి వారు మార్నింగ్ ఎగ్జామ్ రాసిన చోటే రెండో పరీక్ష కూడా రాసేలా అవకాశం కల్పించింది విద్యాశాఖ. మొత్తం 11,062 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. డిఎస్సికి 2,79,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇవాళ్టి నుంచి ఆగస్టు 5 వరకు ఈ పరీక్షల్ని నిర్వహించనుంది విద్యాశాఖ. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే దివ్యాంగులైన అభ్యర్థులకు అదనపు సమయం కేటాయిస్తామని చెప్పారు అధికారులు. డిఎస్సి పరిశీలకులుగా సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు, సీనియర్ హెచ్ఎంలను నియమించింది విద్యాశాఖ. గత కొన్ని రోజులుగా డిఎస్సి వాయిదా వేయాలని ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఎగ్జామ్ సెంటర్ల దగ్గర కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తోంది విద్యాశాఖ పోలీస్ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం 14 జిల్లాల్లో 56 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు విద్యాశాఖ అధికారులు. రోజుకు 2 షిఫ్ట్లలో టీచర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులను పరీక్షలు రాసే అభ్యర్థుల విషయంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే రోజు 2 సబ్జెక్టుల పోస్టులకు సంబంధించిన డిఎస్సి పరీక్షలుంటే అలాంటి వారు మార్నింగ్ ఎగ్జామ్ రాసిన చోటే రెండో పరీక్ష కూడా రాసేలా అవకాశం కల్పించింది విద్యాశాఖ. మొత్తం 11,062 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. డిఎస్సికి 2,79,000 మంది అభ్యర్థులు ఖరారు చేసుకున్నారు. ఇవాళ్టి నుంచి ఆగస్టు 5 వరకు ఈ పరీక్షలను నిర్వహించనుంది విద్యాశాఖ. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి ఎగ్జామ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్. ఎస్ యశోద, రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. 2017 తర్వాత మళ్ళీ ఈరోజు రాష్ట్రంలో డిఎస్సి పరీక్షలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనము ఎల్బీ నగర్ ఐఆన్ డిజిటల్ సెంటర్ వద్ద ఉన్నాము. ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది. ముందు నుంచే అభ్యర్థులకు 8 గంటల నుంచే లోపలికి అధికారులు కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే మొదటిసారి ఆన్లైన్లో డిఎస్సి పరీక్ష నిర్వహిస్తున్నారు కనుక మొత్తం డిజిటల్ సెంటర్స్ ను రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అందుబాటులో ఉంచింది. ముందు నుంచే కూడా గైడ్ లైన్స్ కు అభ్యర్థులకు ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. ఆగస్టు 5 వరకు 2 షిఫ్ట్లలో పరీక్షలు కొనసాగుతాయి. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ప్రత్యేకమైనటువంటి టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోపక్క సెంటర్ల దగ్గర కూడా భారీ భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాలకు సంబంధించి 500 మీటర్ల దూరం వరకు ఇక్కడ పార్కింగ్ కానీ అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్లు అన్ని కూడా మూసివేయడం జరిగింది. మనం చూడొచ్చు సెంటర్ సంబంధించి కూడా పోలీసు ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. ఎందుకంటే ఆన్లైన్ మోడ్లో పరీక్ష నిర్వహిస్తున్నారు కనుక అభ్యర్థులకు సంబంధించి ఏ చిన్న ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తము సంబంధించి డిఎస్సికి సంబంధించి ఏదైతే ఈ ఆన్లైన్ ఎగ్జామ్ ఉందో దీనికి సంబంధించి కూడా ముందు నుంచే కూడా ఒక ప్రిపరేషన్ సంబంధించిన నోట్బుక్స్ కానీ దీనికి సంబంధించిన కానీ విద్యాశాఖ కొంత జాగ్రత్త తీసుకుంది. అయితే ఎగ్జామ్ సెంటర్ దగ్గర గత కొన్ని రోజులుగా డిఎస్సి వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళన చేస్తున్న తరుణంలో పోలీసులు అయితే పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 56 కేంద్రాలలో ఈరోజు పరీక్ష జరుగుతుంది. అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ చూపిస్తే వారికి అదనంగా కొంత ఎక్కువ టైం కూడా పరీక్ష రాసేందుకు ఇస్తామని చెప్పి విద్యాశాఖ చెప్పింది. దీంతో పాటు అభ్యర్థులకు సంబంధించి ఒకే రోజు 2 పరీక్షలు అంటే స్కూల్ అసిస్టెంట్ కానీ సెకండరీ గేట్ టీచర్స్ ఇట్లాంటి ఎగ్జామ్స్ ఒకే రోజు ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా ఉదయం ఎగ్జామ్ ఉంటే మధ్యాహ్నం అదే సెంటర్లో కూడా పరీక్ష రాసేందుకు వెసులుబాటు కల్పించింది. దాదాపు 2,79,000 మంది అభ్యర్థులు డిఎస్సికి అయితే దరఖాస్తు చేసుకున్నారు. విద్యాశాఖ ఇచ్చిన లెక్కల ప్రకారం నిన్నటి వరకు 2,60,000 మంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నట్టు చెప్పడం జరిగింది. ఇక్కడ పోలీసులు కూడా విద్యార్థులకు సంబంధించి ప్రత్యేకంగా బెస్ట్ విషెస్ చెప్తూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం సెంటర్ దగ్గర
కూడా విద్యార్థులు అభ్యర్థులకు సంబంధించి ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, సపోర్ట్గా ఉన్నాం, టైంకు ఎగ్జామ్ సెంటర్కు రీచ్ అయ్యేలా కూడా మేము హెల్ప్ చేస్తామంటూ రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇక్కడ పోలీసులు కూడా ప్రత్యేకంగా పోస్టర్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే పరీక్ష ఆల్రెడీ స్టార్ట్ అయింది కనుక మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష స్టార్ట్ అవుతుంది. 11:30 వరకు అయితే కొనసాగుతుంది. 11:30 పూర్తయ్యేంత వరకు కూడా ఏ ఒక్క అభ్యర్థిని కూడా బయటకు పంపివారు. మళ్ళీ 2 గంటలకు తిరిగి పరీక్ష ప్రారంభం అవుతుంది కనుక ఎటువంటి ఇబ్బందులు లేకుండానైతే విద్యాశాఖ మానిటర్ చేస్తుంది. ఇటు లగడికపూల్లోని విద్యాశాఖ డైరెక్టర్ కమిషనరేట్ నుంచి కూడా ఎగ్జామ్ జరుగుతున్న తీరును నిరంతరము అధికారులు కూడా మానిటర్ చేస్తున్నారు. ఎందుకంటే ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు కదా, ఈ ఏరియాలలో ఐఆర్టీ సెంటర్స్ ఈ ఏరియాలలో పరీక్ష కండక్ట్ అవుతుంది. ముందస్తుగానే చెప్పినట్టుగా కూడా మొత్తం 11,062 పూర్తి నియామక ఉపాధ్యాయులకు సంబంధించిన పోస్టుల ప్రక్రియ భర్తీకి డిఎస్సీ అభ్యర్థులకు సంబంధించి కూడా ఏ చిన్న డౌట్ ఉన్నా వెంటనే విద్యాశాఖకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేయాలని చెప్పి ఓవరాల్ గా ఎటువంటి డిఎస్సీ నిర్వహిస్తున్నారు. అభ్యర్థులకు సంబంధించి కూడా ఏ చిన్న డౌట్ ఉన్నా వెంటనే విద్యాశాఖకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేయాలని చెప్పారు. సో ఓవరాల్ గా ఎటువంటి ఇబ్బందులు లేకుండానైతే పరీక్ష ప్రారంభమైంది. ఏ చిన్న సందేహం ఉన్నా కూడా అధికారులు అలర్ట్ ఉన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి దగ్గర పోలీసులు పకడ్బందీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అయితే మరోపక్క డిఎస్సీ అంటూ నిరుద్యోగులు ఈరోజు హైకోర్టులో కూడా పిటిషన్ మొన్న రీసెంట్గా హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు హైకోర్టులో కూడా డిఎస్సి పైన విచారణ జరగనుంది. ఈ తరుణంలో పరీక్షలు అయితే ప్రారంభమయ్యాయి. మార్నింగ్ 9 o'clock ఎగ్జామ్ స్టార్ట్ అయింది. అభ్యర్థులు చెప్పిన మాదిరిగానే 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్ చేశారు. అయితే 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. 8:50కి మొత్తం కూడా పరీక్షా కేంద్రాలన్నీ క్లోజ్ అయినాయి. అభ్యర్థులకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారము ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా ఏవి కూడా లోపలికి అనుమతించలేదు. హాల్ టికెట్, ఒరిజినల్ ఐడి కార్డు అన్ని చెక్ చేసిన తర్వాత అభ్యర్థులను కూడా లోపలికి పంపించడం జరిగింది. సో ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగానైతే డిఎస్సి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. దాదాపు 2017 తర్వాత ఉపాధ్యాయ నియామక పరీక్షలు ఈ రోజు జరగడంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యాశాఖ కానీ భారీగా పకడ్బందీ ఏర్పాటు చేసింది. పోలీస్ శాఖ కూడా అన్ని సెంటర్ల దగ్గర కూడా నిరంతరం మానిటర్ చేస్తున్నది.